హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ 2016 తెలుగుకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని తెలుగులో నేర్చుకుందాం. ఫస్ట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ ఎవరు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి గురుప్రసాద్ మహాపాత్ర. గురుప్రసాద్ మహాపాత్ర. సో దీని వివరణ వచ్చేసి నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలను కలిపి 1995లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే నూతన సంస్థని ఏర్పాటు చేశారు. సో నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ రెండింటిని కలిపేసి 1995లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను స్థాపించారండి. దీని కింద 125 అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. దీని కింద 125 అంతర్జాతీయ మరియు జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త, చీఫ్ ఎకనామిస్ట్గా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి పాల్ రోమర్. పాల్ రోమర్. ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా కౌశిక్ బసు పదవీ విరమణతో చేయడంతో ఆయన స్థానంలో పాల్ రోమర్ నియమితులయ్యారండి. ఇంతకు ముందు ఆర్థికవేత్తగా ఎవరు ఉండేవారంటే అండి కౌశిక్ బసు. ఇప్పుడు వచ్చేసి పాల్ రోమర్. నెక్స్ట్, హిమాలయాలు ఏటా 5 నుంచి 20 మీటర్ల మేర కరుగుతున్నాయని ఏ సంస్థ నిర్వహించిన సర్వే తెలుపుతుంది? హిమాలయాలు ఏటా 5 నుంచి 20 మీటర్ల మేర కరుగుతున్నాయని ఏ సంస్థ నిర్వహించిన సర్వే తెలుపుతుంది? ఆన్సర్ వచ్చేసి ఇస్రో అండి. ఇస్రో. ఇస్రో, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం భూతాపం వల్ల హిమాలయాల్లోని హిమనీదాలు ఏటా 5 నుంచి 20 మీటర్లు కరుగుతున్నాయి. నెక్స్ట్, వరల్డ్ ఎలక్ట్రికల్ బయ్యర్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించనున్నారు? వరల్డ్ ఎలక్ట్రికల్ బయ్యర్ సమ్మిట్ను ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ వచ్చేసి వడోదర. వడోదర. స్విచ్ గ్లోబల్ ఎక్స్పో పేరుతో ప్రపంచ ఎలక్ట్రికల్ కొనుగోలుదారుల సదస్సును గుజరాత్లోని వడోదరలో అక్టోబర్లో నిర్వహించారండి. స్విచ్ గ్లోబల్ ఎక్స్పో పేరుతో ప్రపంచ ఎలక్ట్రికల్ కొనుగోలుదారుల సదస్సును గుజరాత్లోని వడోదరలో నిర్వహించారండి. నెక్స్ట్, తీస్తా లో డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్టేజ్ 4ను పూర్తి చేసిన కంపెనీ ఏది? తీస్తా లో డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్టేజ్ 4ను పూర్తి చేసిన కంపెనీ ఏది? దీని ఆన్సర్ వచ్చేసి బిహెచ్ఈఎల్ అండి. బిహెచ్ఈఎల్. తీస్తా లో డ్యామ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ స్టేజ్ 4 డార్జిలింగ్లో ఉంది. తీస్తా ప్రాజెక్టును నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 4వ దశను బిహెచ్ఈఎల్ పూర్తి చేసింది. తీస్తా లో డ్యామ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ స్టేజ్ 4 డార్జిలింగ్లో ఉంది. తీస్తా ప్రాజెక్టును నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశ శాస్త్రవేత్తలు జికా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ తయారు చేశారు? ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశ శాస్త్రవేత్తలు జికా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ని తయారు చేశారు? ఆన్సర్ కెనడా అండి. దీని వివరణ వచ్చేసి కెనడాలోని క్యూబెక్ నగరంలో ఉన్న లావల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జికా వైరస్ నిర్మూలన వ్యాక్సిన్ని తయారు చేశారు. దీన్ని మానవులపై పరీక్షించుచున్నారు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక బీబీసీ కోమ్లా డూమర్ అవార్డును 2016ను ఎవరు అందుకున్నారు? ప్రతిష్టాత్మక బీబీసీ కోమ్లా డుమోర్ అవార్డును ఎవరు అందుకున్నారు? 2016కు గాను దిది అకిన్యేలురే. 2014లో కన్నుమూసిన బీబీసీ వరల్డ్ న్యూస్ జర్నలిస్ట్ కోమ్లా డుమోర్ గౌరవార్థం ఆ సంస్థ 2015 నుంచి ఈ అవార్డును అందజేస్తుంది. తొలి అవార్డు కెన్యాకు చెందిన న్యూస్ యాంకర్ నాన్సీ కకుంగిరా అందుకోగా, రెండో పురస్కారాన్ని నైజీరియాకు చెందిన దిది అకిన్యేలురే స్వీకరించారు. నెక్స్ట్, గూగుల్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డుకు ఎంపికైన ఆసియావాసి ఎవరు? గూగుల్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డుకు ఎంపికైన ఆసియావాసి ఎవరు? దీని ఆన్సర్ వచ్చేసి అడ్వాయ్ రమేష్. అడ్వాయ్ రమేష్. వాతావరణం, ఆరోగ్య రంగాల్లో నూతన ఆవిష్కరణలు చేసిన వారిని గౌరవించడానికి గూగుల్ సంస్థ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డుని ఏర్పాటు చేసింది. చెన్నైకి చెందిన 14 ఏళ్ల అడ్వాయ్ రమేష్ తయారు చేసిన పరికరం
జాలర్ల భద్రత, ఉత్పాదకత అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ అవార్డు కింద $50,000 ఉపకార వేతనం అందుతుంది. ఈ అవార్డు కింద $50,000 ఉపకార వేతనం అందుతుంది. నెక్స్ట్ మిస్టర్ వరల్డ్ 2016 టైటిల్ విజేత ఎవరు? మిస్టర్ వరల్డ్ 2016 టైటిల్ విజేత ఎవరు? రోహిత్ ఖండేల్వాల్. రోహిత్ ఖండేల్వాల్. సో మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు వచ్చేసి రోహిత్ అండి. తొలి భారతీయుడు మిస్టర్ వరల్డ్ 2016కి ఎంపికైన గెలిచిన రోహిత్ తొలి భారతీయుడు అండి. నెక్స్ట్ నూతనంగా నిర్మించనున్న ఘటంపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? నూతనంగా నిర్మించనున్న ఘటంపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? దీని ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. 17,000 కోట్లతో ఘటంపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి 1900 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.